సో నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ రాస్తారోకోలు, బందులు, ఆందోళనలు, దిష్టిబొమ్మ దహనాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిర్బంధించి రోడ్డు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టిరు. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అలజడి స్టార్ట్ అయిందో మీ అందరికీ తెలుసు. బీసీలు ఆగ్రహావేశాలకు గురవుతూ ఉన్నారు. బీసీలంతా వీళ్ళు రెడ్లు చేసినటువంటి మోసానికి కడుపు మండుతూ ఉన్నది. వాళ్ళకి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తలగబెట్టిరు. ఒక ముఖ్యమంత్రిదే కాదు, ఈ రెడ్డి మంత్రుల బొమ్మలు కూడా తలగబెట్టాలి. రేపటి నుంచి వీళ్ళ బొమ్మలు తలగబెట్టాలి. వీళ్ళని ఊర్ల పొంటి తిరగనియొద్దు ఫస్ట్. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశంలో ఒక్క రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి ఎంపీ రాలేదు. ఎందుకు కాడికి హైకోర్టు కాడికి ఎందుకు పోలేదు? ఒక రెడ్డి మినిస్టర్ ఎందుకు పోయి కూర్చోలేదాడా? అంటే వీళ్ళకి ఎట్లయినా రావద్దు, మేము పోతే బలం వస్తుంది, ప్రచారం జరుగుతుంది అని అనుకురా. ఇక వీళ్ళకు రెడ్డి మంత్రి పోయిందంటే చాలు, కెమెరాలు, ప్రచారం, హంగు, ఆర్భాటం. ఎందుకంటే పత్రికలు కూడా వాళ్ళే కదా, పత్రికలు వాళ్ళే, ఛానళ్ళు వాళ్ళే. ఈనాడు పత్రికకి ఏముంటుంది? తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కావాలి, కమ్మవారి ప్రయోజనాలు కావాలి. ఆంధ్రజ్యోతి అయితే ఇక బజార్లా నడి బజార్లోనే నాట్యం చేస్తూ ఉంటుంది. ఎటు అవకాశం వస్తే అటు సైడు. దాని సంగతి మీకు ఎరుకున్నదేనా? ఇక ఎవరి పత్రికలు ఇవన్నీ? ఎక్కడి పత్రికలు? బీసీల పత్రిక ఒక్కటి లేదు. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని చూపించాలంటే ఇలా కడుపు అమ్మో ఇవి చూపిస్తామా? అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటలో ఓ పోరాడు జెండా ఊపిందంటే ఆంధ్రజ్యోతిలో వస్తుంది. కానీ ఈ బీసీ ఉద్యమాలు రావు. ఎందుకు రావు? వాళ్ళ కడుపు మంట ఏందనంటే ఈ ఉద్యమం లేవకూడదు. ఈ పత్రికలై, ఈ ఆంధ్ర పత్రికలై, ఈ పెత్తందారి వ్యవస్థ పత్రికలే ఇవి. ఆయన ఎవడని దేకుతున్న 60 పత్రికల్ని. మీ పత్రికలు చేస్తేనే బీసీ ఉద్యమం స్టార్ట్ అయిందా? మీ పత్రికలు అన్నీ అణిచివేస్తేనే స్టార్ట్ అయింది. ఓవైపు ఏమో రెడ్డి మంత్రులు, రెడ్డి ముఖ్యమంత్రి, ఓవైపు పత్రికలు, ఈ ఛానళ్ళు. ఎన్నడో ఒకనాడైతే పిలిచి తన్నుడైతే అవుతుంది. ఈ బీసీ ఉద్యమాన్ని ఇంకా అనుసారం చూసేటువంటి పత్రికలను కూడా పిలిచి తన్నుడవుతుంది. అది తప్పదు, ఆ రోజు వస్తా చూసుకోరు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.